మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి నాయకత్వంలో నేడు నంద్యాల జిల్లా క్రిస్టియన్ మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమంలో క్రిస్టియన్ మైనార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కారు రవికుమార్, నంద్యాల నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షులు మనోజ్ కుమార్, నంద్యాల జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు దాల్మిల్ అమీర్, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ దేవనగర్ భాషా, జిల్లా మేధావుల విభాగం అధ్యక్షులు రసూల్ ఆజాద్, జిల్లా అధికార ప్రతినిధి అనిల్ అమృతరాజ్, కౌన్సిలర్ మేష చంద్రశేఖర్, మున్సిపల్ కోఆప్షన్ మెంబర్ శోభారాణి, క్రిస్టియన్ సెల్ సభ్యులు ఇంజర్ల ప్రేమ్ కుమార్, నాగులారపు రవికుమార్, దినేష్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు। ఈరోజు ప్రైవేటీకరణ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ క్రిస్టియన్ మైనార్టీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ నా యొక్క హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలుపుకుంటూ ఈరోజు ముఖ్యంగా మనము ఈ చేస్తున్నటువంటి ఉద్యమాన్ని ప్రజలు ఇది వైసీపీ ఉద్యమంగా భావించకూడదు అనేటువంటిది నా ఉద్దేశం। ఈ విద్యా వైద్యం అనేటువంటిది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ చాలా అవసరమైనటువంటి అంశము। ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆగిపోతే దానివల్ల వచ్చేటువంటి లాభాలని ఇక్కడ వైసీపీ, తెలుగుదేశము, బీజేపీ ఇట్లా పార్టీలకు అతీతంగా అందరూ కూడా లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది। గతంలో ఈ విద్యా వైద్యం అనేటువంటిది కేవలము ఎంత డబ్బైనా సరే పెట్టి కొనగలిగినటువంటి శక్తి ఒక 10% మంది ప్రజలకు మాత్రమే ఉండేది। దాన్ని గమనించినటువంటి రాజశేఖర రెడ్డి గారు పేద ప్రజలకు కూడా విద్యా వైద్యం అనేటువంటిది ఉచితంగా లభించాలనేటువంటి ఉద్దేశంతో ఆయన రియంబర్స్మెంట్ పథకాన్ని అమలు చేసి అందరూ చదువుకునేలాగా చేశారు। ఆరోగ్యశ్రీని ఏర్పాటు చేసి అందరికీ వైద్యాన్ని ఉచితంగా అందేలాగా ప్రయత్నం చేశారు। కానీ ఈరోజు దానికంటే ఎక్కువగా ఆలోచించే జగన్మోహన్ రెడ్డి గారు తన యొక్క దార్శనికతను ఇక్కడ కార్పొరేట్ హాస్పిటల్స్ కి కోట్లాది రూపాయలను ఈ ఆరోగ్యశ్రీ ద్వారా ఇవ్వడం కంటే పేద ప్రజలకు మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే ఏర్పాటు చేసి సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని ఉచితంగా అందిస్తే ఈ కార్పొరేట్ హాస్పిటళ్లకు పేద ప్రజల నుంచి వెళ్తున్నటువంటి డబ్బును మనం ఆదా చేయొచ్చు అనేటువంటి సదుద్దేశంతో ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకొని 17 మెడికల్ కాలేజీలను ఈ రాష్ట్రానికి తీసుకొని వస్తే ప్రతిసారి కూడా కార్పొరేటీకరణకు అలవాటు పడినటువంటి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంతో చేతులు కలిపి ఈ రోజు చేస్తున్నటువంటి అన్యాయాన్ని ఒక వైఎస్ఆర్సీపీ పార్టీయే కాదు అన్ని పార్టీలు ఉమ్మడిగా వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది। మనం ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోకపోతే మనము హాస్పిటల్కి వెళ్తే నీకు ఏ రోగం ఉంది అని చెప్పి అడుగుతారు కానీ నువ్వు తెలుగుదేశమా, వైసీపీనా, లేకపోతే బీజేపీనా, జనసేన అని ఎవరు అడగరు। మనము లక్షలాది రూపాయలను మనము హాస్పిటల్స్ లో ఖర్చు పెట్టి వైద్యం చేయించుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది। డబ్బు లేకపోతే మనము మన ప్రాణాలను కూడా కోల్పోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది। కాబట్టి ఉమ్మడిగా ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి। ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయడమే కాకుండా మీ ప్రభుత్వానికి ముఖ్యంగా కూటమిలో పనిచేస్తున్నటువంటి ఆ కూటమి నాయకులకు, కూటమిలో ఉన్నటువంటి కార్యకర్తలకి, పేద మధ్యతరగతి ప్రజలందరికీ కూడా మేము చేస్తున్నటువంటి విన్నపం ఏమంటే మీ నాయకుడికి, మీ ప్రభుత్వానికి దేవుడు మంచి బుద్ధి ప్రసాదించాలి। తను తీసుకున్నటువంటి నిర్ణయం తప్పు, ఇప్పుడు కాదు ఇంకా రాబోయే తరాల్లో కూడా విద్యా వైద్యం అనేటువంటిది ఉచితంగా పొందేటువంటి అవకాశాన్ని పేద ప్రజల నుంచి దూరం చేసేటువంటి అపఖ్యాతి మీ నాయకుడికి దక్కకుండా చూడాల్సినటువంటి బాధ్యత కూడా మీ అందరికీ ఉందని చెప్పేసి తెలుపుకుంటూ ఈ రోజు కోటి సంతకాల సేకరణలో భాగంగా వైఎస్ఆర్సీపీ క్రిస్టియన్ సెల్ విభాగంలో జిల్లా అధ్యక్షులు మరియు నంద్యాల నియోజకవర్గ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈ రోజు కోటి సంతకాల సేకరణ జరుగుతుంది। ఏదైతే ప్రైవేట్ కాలేజీలకు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ రోజు వైఎస్ఆర్సీ ప్రభుత్వం వ్యతిరేకం చేస్తూ ఈ రోజు ప్రైవేటీకరణ జరిగితే పేద విద్యార్థులకు కానీ, బాగా చదివే విద్యార్థులకు కానీ విద్యా వైద్యం అందలేకపోతుంది, విద్య కూడా దూరం అవుతుంది పేద విద్యార్థులకు. కానీ ఈ రోజు మేము వాళ్ళు గవర్నమెంట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ రోజు కోటి సంతకాల సేకరణ చేయడం జరుగుతుంది। ప్రజలు బాగా స్పందిస్తున్నారు। ఫ్యూచర్ జనరేషన్ మేము గుర్తుపెట్టుకొని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ రోజు ఇక్కడ క్రిస్టియన్ మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ చేస్తున్నాం। ప్రైవేటీకరణ భాగం చేస్తే ఫీజులు భరించలేనంతగా పెరుగుతాయి, పేద విద్యార్థులు చదువు దూరం అవుతుంది। సో మెడికల్ విద్య అంటే చాలా ఖరీదైన విద్య కాబట్టి ఆ భారాన్ని ప్రజల మీద తగ్గిస్తూ ఈరోజు ప్రైవేటీకరణను మేము వ్యతిరేకిస్తున్నాం। పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య
అందాలని వైఎస్ఆర్సీపీ తరఫున మేము కోరుకుంటున్నాం. ప్రైవేట్ కాలేజీలు చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేశారు. దాని జగన్మోహన్ రెడ్డి గారు వద్దని చెప్పేసి పేదవాళ్ళకు విద్య వైద్య అందాలని చెప్పేసి అనుకొని, ఎందుకంటే ప్రైవేట్ చేసేయాలంటే కోట్లు ఖర్చు పెట్టాలి. డాక్టర్ సీట్ల కంటే ఎవరు పెట్టేటోళ్ళు లేరు పేదవాళ్ళు. అందుని బట్టి మా పేదవాళ్లకు మేము ఎస్సీ వాళ్ళం కాబట్టి మా పేదవాళ్లకు డాక్టర్ సీట్లకు రావాలని చెప్పేసి మేము కోరుకుంటూ, ఈ మా జగన్మోహన్ రెడ్డి గారు చేసే మంచి పనికి, రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు చేసే మంచి పనికి, మా ఈ మిషన్ కాంపౌండ్ ఏరియాలో మేము ఈరోజు చేస్తున్నాం కాబట్టి అందుని బట్టి ఈ మిషన్ కాంపౌండ్ ఏరియాలో మా వాళ్ళు వద్దు అంటే కానీ సంతకాలన్నీ ఎంతమందో పెట్టేటోళ్ళు మస్తుగా ఉన్నారు ఇక్కడ. అందుని బట్టి మేము 1 కోటి సంతకాలు మేము ఇక్కడ ఈరోజు ఆదివారం చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు గమనించాల్సింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు అంటే ప్రైవేట్ అంటే చంద్రబాబు నాయుడు గారు, గవర్నమెంట్ కూడా ప్రైవేట్ పరం చేయాలని అందరూ వాదిస్తున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు తెలుసుకోవాలంటే విద్యా వైద్యం అనేది పేదలకు చాలా ముఖ్యమైనది. ఆ విద్యా వైద్యాన్ని కూడా ప్రైవేట్ పరం చేస్తే ప్రజలు ఏ విధంగా బతుకుతారు అనేది మీరు గమనించాలి. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు దీనికి తగిన గుణపాఠం నేర్చుకుంటారు. 2029లో జగనన్న గారి అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారని భయంతోనే వాళ్ళు ఈ పని చేస్తున్నారు. డబ్బులు ఏ విధంగా సంపాదించాలా, వాళ్ళందరూ తిరిగే వాళ్ళకి ఏ విధంగా డబ్బులు వాళ్ళకు కూడబెట్టాలనే ఉద్దేశం ఉంది తప్ప పేదలకు వాళ్ళు ఇచ్చిన హామీలలో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ఏ హామీ నెరవేర్చకపోగా ఉన్న మెడికల్ కాలేజీలను కూడా ప్రైవేట్ పరం చేయాలని చాలా దురుద్దేశంతో చేస్తున్నారు. కాబట్టి మీరు దయచేసి నంద్యాల ప్రజలకు మేము తెలియజేసేది ఏంటంటే, ఈ కూటమి ప్రభుత్వం మళ్ళీ వస్తే కనుక మన వ్యవస్థలన్నీ ప్రైవేట్ పరం చేసే ప్రమాదం ఉంది. కాబట్టి మీరు గమనించి మేము చేస్తున్న ఈ కార్యక్రమాన్ని మీరు సపోర్ట్ చేయాలని కోరుచున్నాం. మన నంద్యాల పట్టణంలో జగనన్న గారి పిలుపు మేరకు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి నాయకత్వంలో నంద్యాల జిల్లా వైసీపీ నాయకుల సమక్షంలో నేను క్రిస్టియన్ మైనారిటీ జిల్లా నియోజకవర్గ అధ్యక్షునిగా, నా పేరు డాక్టర్ మనోజ్ కుమార్. ఈ 10 ఇండ్లకు ఒక డాక్టర్ అయితే ఉన్నారు. నేను కూడా ఒక డాక్టర్నే. అందరికీ నమస్కారం. ఈరోజు